తెలంగాణ పోలీస్ మంత్రి ఎవరు, చదువుల శాఖకు మంత్రి ఎవరు, మున్సిపల్ మినిస్టర్ ఎవరు అని చాలా మంది తికమకైతారు. గవన్నీ ముఖ్యమంత్రి సార్ దగ్గరనే ఉన్నాయి. మళ్ళా 15 నెలలు దాటే ఏలుబడికొచ్చి ఇంకా సార్ కాన్నే ఉంచుకుంటే ఎట్లా? సార్కే బొచ్చేడు పనులుండే. అగో గందుకే గీ టూర్ అని అయితే ప్రచారం అవుతుందబ్బా. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు బట్టి సారు, ఉత్తమ్ సారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ సారు అంతా ఢిల్లీలోనే ఉన్నారు. హైకమాండ్ పెద్దలతో చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. కొత్త మంత్రులను తీసుకున్నడు గురించే. క్యాబినెట్ లో 18 మందికి ఛాన్స్ ఉంటే 12 మందే ఉన్నారు. ఇప్పుడు కడమ 6 సీట్లు ఇగ నింపుతారు అగ నింపుతారని ఏడాదికెళ్లి ప్రచారం నడుస్తుంది. మనోళ్ళు పొగుడచ్చుడే అయింది కానీ కొత్తోళ్ళకు ఛాన్స్ రాలే. ఇక ఇప్పుడు పక్కా అంటాండ్రు. ప్రచారంలో చాలా మంది పేర్లే వినబడుతున్నాయి కానీ పాత ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలకే ఫస్ట్ గా భాగ్యం. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఒక్క మంత్రి గిన లేడు. జిల్లాలు, కులాలు, సీనియారిటీ, పతారా ఇట్లా అన్ని లెక్కలు చూసే ఫైనల్ చేస్తారు. అయితే ఇప్పుడు 6గురిని కాకుండా 4గురినో 5గురినో తీసుకుంటారు అనేది కొందరి మాట. అట్లనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు నింపేది ఉంది. దేనికి ఎవరో సెలెక్ట్ చేసినాక ఉగాదికే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని బగ్గ ప్రచారం అవుతున్న ముచ్చట. చూడాలే మరి ఏమైతుందో.